హలో అండి, నేను మీ సతీష్ పర్చూరి. ఈరోజైతే మనం వచ్చేసిన గేమ్ చేంజర్ సినిమాకు దాని గురించి చెప్తాను. ఏంటంటే ఫస్ట్ మీరు కట్అవుట్ కూడా పెట్టినా ఇక్కడే చూడండి. హాల్ ముందర పెట్టిన హాల్ కూడా ఇద్దండి. హాల్ ముందర లోపల కూడా పార్కింగ్ ఫుల్ అయిపోయింది. అది పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయి మళ్ళీ ఇక్కడ పెట్టినారు. చూపిస్తానండి, మళ్ళీ వీడియో ఏంటండి. ఫస్ట్ అయితే మనం వచ్చేసినాము గేమ్ చేంజర్ సినిమాకి వచ్చేసినాము. ఈరోజు పొద్దున్న వచ్చాను. యాక్చువల్లీ అయితే ఏమంటే ఈవినింగ్ రివ్యూ కోసం మళ్ళీ వచ్చినాను. ఏమంటే పొద్దున్న కుదరక పనుంది. ఇంకా పోతే సెకండ్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఫ్యాన్స్ కానీ ఇంకోటి సినిమా ఏం లేదు అంటున్నారు. సినిమా ఎందుకు లేదండి, ఏమైనా కూడా సినిమా ఏం లేదు ఇంతమంది వస్తారా? ఒకసారి వీడియో పెడతా చూడండి ఒకసారి. చూసారు కదండి ఎట్లుండదో. హాల్ బయట కూడా వీడియోలు చూసి యాడ్ చేసినాను, మీకు చూస్తారనేసి. పోతే సినిమాలు అంటే చాలా మందికి ఏంటంటే కొంచెం స్పైస్ లేదు, వేస్ట్ ఆఫ్ మనీ అంటున్నారు. వేస్ట్ ఆఫ్ మనీ అయితే ఏం లేదండి. శంకర్ గారు తీసిన సినిమాలన్నీ అలాగ ఉంటాయి. మనం ఎప్పటి నుంచో చూసుకున్నట్టయితే భారతీయుడు సినిమా కానీ ఒకే ఒకటి కానీ మళ్ళీ ఇండియన్ 2 కూడా అంతే లంచం వేసి మీద తీసుకుంటారు. లంచం వేసి సొసైటీ అన్యాయం గురించి తీసుకుంటారు. శంకర్ గారు ఎప్పుడు సొసైటీలో అన్యాయం జరుగుతుంటుంది. అది ఈసారి మన రామ్ చరణ్ గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో ఈసారి ఆయన గ్లోబల్ స్టాండ్ చేసినాడు. మీరు సినిమా బాగలేదు రేటింగ్ తక్కువ ఇచ్చేసారు అయ్యంటారు. పుష్ప సినిమాతో కంపేర్ చేశారు. పుష్ప సినిమా కానీ ఏ సినిమా కంపేర్ చేయకూడదండి ఒక సినిమాని. ఇప్పుడు అంతా టాలీవుడ్డే అంతా మన టాలీవుడ్ అనుకుంటాం చేస్తున్నాము. మీరు ఆ సినిమాతో ఈ సినిమాతో కంపేర్ చేయడం చాలా రాంగ్. ఇది నేను యాక్చువల్లీ చెప్పకూడదు అనుకున్నాను. అదే పని మీకు చెప్పాలనేసి చూపించాలి. ఈవినింగ్ షో కూడా ఎట్లా వచ్చినా చూడండి చూపిస్తామని వచ్చి అదే పని ఈవినింగ్ షో ఈరోజు తెల్లారి 5 గంటలకు వచ్చిన నేను కూడా. అది యాక్చువల్గా ఏంటంటే చాలామంది రాంగ్ చేస్తున్నారు. టాలీవుడ్లో అనకూడదు మనము యాక్చువల్గా అయితే. అది ఇంకపోతే సినిమా విషయానికి వచ్చి చాలామంది ఏం చేస్తారు నెగిటివ్ ఐటమ్ సాంగులు లేవంట. మన వాళ్ళకి ఐటమ్ సాంగులు కావాలా? అది బ్రహ్మానందం గారు కూడా కామెడీ లేదంటే నాకు అదే కామెడీ అనిపిస్తుంది తెలిసిన. ఫస్ట్ బ్రహ్మానందం గారు ఉన్నారు సినిమాలో చిన్న ఒక 2 to 3 minutes ఇంట్రొడక్షన్ అంతే. ఆ 2 to 3 minutes ఇంట్రొడక్షన్ కూడా కామెడీ బాగుంటుంది. ఆ కామెడీ కూడా బాగుంటుంది. మీరు దానికి ఐటమ్ సాంగులు లేవు, ఇది మసాలా సాంగ్స్ కావాలంట. అది క్లాసికల్ సినిమా తీసి శంకర్ గారు ఎప్పుడు కూడా అట్లా తీయలేదు నేను చూసినంత వరకు. ఆయన సినిమాలు తీశారంటే ఏదో మెసేజ్ ఉంటుంది. అది ఇందులో కూడా ఏంటంటే ఒక ఫస్ట్ ఐపీఎస్ కావాలనుకుంటే కానీ మళ్ళీ కొంచెం అనేవాళ్ళ ఐఏఎస్ అయ్యింటాడు. ఐఏఎస్ అయినాక తను ఏం చేస్తాడు? ఐఏఎస్ సిటిజన్ డ్యూటీ అయింది. ఇప్పుడు ఒక స్టేట్కు ఫస్ట్ సిటిజన్, స్టేట్కి ఫస్ట్ సిటిజన్ అంటే డిస్టిక్కి ఫస్ట్ సిటిజన్ ఐఏఎస్ అనే అతను. ఐఏఎస్ అతను క్యారెక్టర్ అయింది. ఐఏఎస్ తెలుసుకుంటే ఏం చెబుతారు? ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పనికిరారు, మినిస్టర్లు కూడా ఐఏఎస్ తెలుసుకుంటే. సో ఫస్ట్ మీరు సినిమా చూడండి. చాలా మంది పిల్లలకు మంచి మెసేజ్ ఇవ్వండి. సినిమాలు చూడాలనుకుంటే మీరు ఐటమ్ సాంగులు చూపించి అవన్నీ చూపిస్తే ఐటమ్ సాంగులతో ట్రైనింగ్లు అయితే సినిమాలు కానీ బాగుపడరు. ఇది చెప్తున్నాను నేను. ఇది నేనైతే చెప్తున్నాను. ఎవరైనా ఫ్యాన్స్కి ఇచ్చాను హట్ అయినా కూడా నేనైతే ఏం చేయలేను. ఎవరి ఫ్యాన్స్ నేను అనడం లేదు ఏం కూడా. ఏమంటే సినిమాని తప్పు పడతారనేసి నాకు కోపం వచ్చింది. అందుకు కోపం వచ్చేనే వస్తున్నాను. సినిమాని తప్పు పట్టకండి. అది సినిమా అయితే బాగుంది. మీకు నచ్చలేదంటే మీకు ఐటమ్ సాంగులు కావాలా, కొంచెం మసాలా కావాలా, మసాలా అన్నీ ఉండవు. మెసేజ్ వచ్చే సినిమాల్లో మసాలాలు వస్తాను. అదే పోగిరి సినిమా షీటే కాదు కదా. మహాత్మా గాంధీ సినిమా ఎక్కడ 100 రోజులు ఆడదు కానీ కడప కింగ్ అంది 365 days 100 days ఫుల్ డేస్ ఉంటాయి. 365 days మనకు కంటిన్యూస్ ఫుల్ డేస్ రన్ అవుతుంటాయి. ఎందుకంటే జనాలు అట్లా అడిక్ట్ అయిపోయినారు సినిమాలు. కొన్ని 1-2 సినిమాలు సైట్ అవుతాయి. ఇంక అందరూ అదే ప్యాషన్ మీద పోతుంటారు. సో మనం ఎప్పుడు కూడా ఒక సినిమా కంపేర్ చేయండి. గేమ్ చేంజర్ సినిమా ఏంటంటే ఫస్ట్ రాజకీయ పరంగా అసలు మన గేమ్ చేంజర్ ఎందుకు పెట్టినా అనేసి సినిమా మీరు చూస్తే సస్పెన్సెస్ సీన్స్ కానీ ఇంకోటైనా నేనే షాక్ అయిపోయినా. మామూలుగా మన ట్రైలర్ చూసి నేను కూడా చాలా ట్రైలర్ చూసి కొన్ని సినిమాలు అంచనా వేసుకుంటాను. కానీ ఇది అట్లా లేదు. ట్రైలర్కి సినిమాకు సంబంధమే లేకుండా ఉంది. అది మీరు ఫిక్స్ కాండి ముందు ఏంది మన సినిమా ఏంది చూడాలి. సినిమా దేనికోసం ఏదో మెసేజ్ కోసం పోవాలా. మన మసాలాలు అవి ఉండవు కొన్ని సినిమాలలో. అది ఈ మధ్య 2-3 సినిమాలు అయితే అట్లే వచ్చినాయి. అట్లే హిట్ అయినాయి నాయకంగా సినిమా నుంచి కొంచెం అందరూ విరమిగుతున్నారు. అది ఇంకా మనం ఏం చేయలేము. అది వాళ్ళకు వ్యక్తిగతంగా వదిలేయాలా. సో సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒక నానా హైరానా పాట ఉంటుంది. అది వచ్చేసి January 14 నుంచి యాడ్ చేస్తా అని చెప్పి వచ్చింది అఫీషియల్గా. మళ్ళీ అది ఎంతవరకు నాకు కూడా తెలియదు. అఫీషియల్ మీమ్స్లో వచ్చింది అఫీషియల్గా వచ్చింది అనేసి. మరి చూడాలి అది ఎప్పుడు యాడ్ చేస్తారు ఏందనేసి. సినిమా అయితే బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. మీరు చూడండి, సినిమా చూడండి. సినిమాకి చూసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేయడం లేదు, చూస్తానని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. సినిమా లాస్ట్లో కూడా రామ్ చరణ్ గారు చెప్తారు ఏంది ఓటు హక్కు అనేది. ఎందుకంటే ఓటు హక్కు కూడా చాలామంది ఓటు వేయకుండా ఉన్నారు. ఓటు హక్కు ఎందుకు వేయాలా, ఓటు ఎందుకు ఉండాలా, ఏటుకు వేయాలా, ఎందుకు చేయాలనేది కూడా చెప్తారు. చాలామంది ఏంటంటే ఓటు వేయకోకుండా మనం ఒక ఓటుతో మారుతుందా, మనం ఒక్కరితో మారుతుంది. రీసెంట్గా మనం చూసినాం ఒక ఓటుతో మారినవి కూడా చాలా వరకు జరిగినాయి ఒక ఓటుతో. కానీ ఏమంటే కొంచెం టైం పడుతుంది. ఆ పడకుండా వాళ్ళకి పార్టీ స్థాపించి వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ అప్పుడు చూడండి, నాకైతే కొంచెం బాధ. అంజలి గారి క్యారెక్టర్ అయితే చాలా ఫీల్ అయిపోయింది, ఏడుపు వచ్చేసి కూడా తన క్యారెక్టర్ చూస్తే. మీరు చూడండి సినిమా.